రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి గ్రామస్థాయిలో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన మండలాధ్యక్షుడు ద్యావ శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెంచాల కిషన్రావుల అభినందన సభ జరిగింది. ఈ సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ హయాంలో కేవలం ధనికులకు మాత్రమే మేలు జరిగిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకే తొలి ప్రాధాన్యం లభిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలే ప్రచారకర్తలుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం పాటించిన ఆర్థిక అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి కృషి వల్లే మానకొండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగిందని ఎమ్మెల్యే కొనియాడారు. పార్టీ అప్పగించిన ఏ కష్టమైన పనినైనా ఆయన ఇష్టంగా పూర్తి చేశారన్నారు. కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్టీ అనేది ఒక కుటుంబంలాంటిదని, అందులో చిన్నపాటి సమస్యలు రావడం సహజమేనని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మండలంలో పార్టీకి 11,000 ఓట్ల మెజారిటీ రావడం రవీంద్రచారి కృషివల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపద్గౌడ్, ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, రేమిడి శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు ఎడ్ల సత్యనారాయణ, మీస సత్యనారాయణ, గొల్లెన కొమురయ్య, బుర్ర శ్రీధర్గౌడ్, పాకాల వందనారెడ్డి, బొల్ల మురళీధర్, కానుగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనం అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మన రవీంద్రాచారి గారు, తమ్ముడు చాలా మంచోడు, అనుకోగలడు, ఏ పని చెప్పినా కష్టమైనా ఇష్టంగా చేసేవాడు, ఎప్పుడు కార్యకర్తలను పట్టుకుని ఉండేవాడు. అసలు ఆ రోజు కాంగ్రెస్ వస్తుందా అని మాట్లాడిన చాలా మంది, కాంగ్రెస్ ఎక్కడిది అని మాట్లాడిన చాలా మంది, మేము తిరుగుతా ఉంటే వీళ్ళకేం పనిపాట లేదారా, పిడికడంత మంది ఉన్నారని చాలా మంది అన్నారు. అయినా మొక్కబోని ధైర్యంతో, మేము గెలుస్తాము అన్న ఒక నిరీక్షణతో, తప్పకుండా గెలిచి మేము ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధైర్యంతో ముందుకు పోయి తనకు తాను ఒక మోటివేట్ చేసుకుంటూ ఇక్కడ మండలంలో ఉన్న నాయకులను, కార్యకర్తలందరినీ, కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా స్ఫూర్తి నింపుతూ, తను స్ఫూర్తి చెందుతూ మనల్ని నడిపించి విజయ పదాలను నడిపించినటువంటి వ్యక్తి మన రవీంద్రాచారి గారు. వ్యక్తిత్వం కాదు నాకు, చెయ్యాలి పిలవాలంటే జనాలు తక్కువ వస్తే కూడా కోపం చేస్తుంది, కానీ అన్ని భరించినాడు. చాలా మందిని ఇంటాక్ట్ పెట్టినాడు. కాంగ్రెస్ నాయకులు అనేటోళ్ళు ప్రతి గ్రామంలో ఈ రోజు ఉన్నారు సజీవంగా, పార్టీ సజీవంగా ఉంచినాడు, పార్టీని ముందుండి నడిపించినాడు. దాదాపు ఎన్నికల ముందు ప్రతి గ్రామంలో మాకు క్యాడర్ లేదన్న గ్రామం ఎక్కడా లేదు. కొంతమందిని తీసుకొచ్చినారు, కొంతమందితో నడిపించినారు, చాలా కష్టపడ్డాడు. ఆ గెలుపులో చాలా భాగం మా రవీంద్రాచారి గారు ఉన్నది. ఒక్కరోజు ఒడిచిపోయే ప్రయాణం కాదు ఇది. మరి 5 సంవత్సరాలు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎత్తేసిపోతే ఏమి అతిగతి లేని కార్యకర్తలకు మనం దిక్సూచి అయి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ, నాయకులను కాపాడుకుంటూ ముందుకు నడిచినాం. మరి ఈరోజు ఎంత ధైర్యంతో నడిచినామో ఈరోజు అదే ధైర్యంతో అధికారంలోకి తీసుకొచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి దయ వల్ల, మీ అందరి శ్రమ వల్ల, మీ అందరి కష్టం వల్ల. నేను ఒక్కరిని ఎగిరి దూరినంత మాత్రాన్నో, లేకపోతే నేను తిరిగితే అయినంత మాత్రాన్నో కాదు. మీరు కష్టపడకపోతే ఊర్లలో ఓట్లు పడే పరిస్థితి కాదు. చేస్తాం, మీరేం అధైర్యపడద్దు.
కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాటకు నిలబడి కట్టుబడి ఉండే పార్టీ. మరి ఆ పార్టీలో ఉండడం కూడా చాలా గర్వకారణం ఈరోజు. ఆ పార్టీకి పని చేయడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. పార్టీని నడిపించి అన్ని విధాల పార్టీని విజయపదానం నడిపించినటువంటి రవీంద్రాచారి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి పదవులు ఇంకా రావాలని కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కొత్తగా వచ్చాడు శ్రీనివాస్ రెడ్డి గారు, పార్టీలోనే ఉండే నూతన అధ్యక్షునిగా నియామకం జరిగింది మొన్నటి రోజు. మొన్ననే మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి మహేష్ కుమార్ గౌడ్ ఆర్డర్స్ ఇస్తే తీసుకొని నిన్న గాంధీ భవన్కి వస్తే అక్కడ సన్మానం కూడా చేయడం జరిగింది. నాయకత్వం కొంతకాలమే కాదు, మీరు ఉన్నంత కాలం ఒక నాయకుడికి ఉండాలంటే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తనతో పాటు సేవ చేసే గుణం, సేవ చేసే గుణంతో పాటు మన దగ్గరకు వచ్చే ఆ ప్రతి ఒక్కరి సమస్యను వినే ఓపిక, నడిపించే ధైర్యం, పోరాడే శక్తి, ఇవన్నీ కూడా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. దంచిన దానికి బుక్కిందే కూలంటే పార్టీ నడవదు. కాబట్టి దయచేసి నేను తమ్ముడు యువకుడు, ఉత్సాహవంతుడు, నాకు కావాలని మీరు అందరు సూచిస్తే మరి మన నాయకత్వం ఆ మీటింగ్ పెట్టింది ఒకసారి నమేంద్ర శ్రీనివాస్ వచ్చి, అంతేనా? అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసిన. కాబట్టి మీరందరూ ఎన్నుకున్న అభ్యర్థి, మీరు కోరుకున్నటువంటి అభ్యర్థి అధ్యక్షుడు. కాబట్టి ఆయనకు సహకరించాలి, ఆయన ప్రోత్సహించాలి, ఆయనను మనం ముందుండి నడిపించాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆయన భవిష్యత్తుకు కూడా ఇది ఒక కొత్త బాట. పెద్ద పదవితో స్టార్ట్ చేస్తున్నాం. ఈ పదవిని పదిలంగా కాపాడుకొని ముందు రాబోయే రోజుల లోపల ఇంకెన్నో పెద్ద పదవులు అలంకరించాలని తమ్ముని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ